ప్రభుని స్తుతించటానికి, ప్రభుని గణపరచటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి గత కొన్ని దినాలుగా మనం సొలొమోను రాసిన సామెతల గ్రంథాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మనము దేవుని వాక్యములో నుండి నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. మమ్ములను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి మమ్మలను మీరు ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో మమ్మలను కడిగి పరిశుద్ధులుగా నీ సన్నిధిలో ప్రభు మమ్మలను నిలిపిన విధానముకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో మరొకసారి నీ వాక్యము దగ్గరకు మేమందరము వచ్చి ఉండగా నీ వాక్యము ద్వారా మా హృదయాలతో మీరు మాట్లాడండి, మా హృదయాలను మీరు సంధించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటల ద్వారా మేము ఆధ్యాత్మికంగా బలపడి పరలోకము కొరకై ఒక మంచి సిద్ధపాటు కలిగిన వారిగా మీలో బ్రతుకుటకు సహాయము చేయండి. గత కొన్ని దినాల నుండి మేము సామెతల గ్రంథాన్ని గూర్చి అందులో ఉన్న సంగతులను ధ్యానిస్తూ ఉండగా మా బ్రతుకునందు మేము నీ వాక్యానికి ఏ విధమైనటువంటి స్పందన కలిగి బ్రతుకుతున్నామో మేము నేర్చుకొని జీవించటానికి తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నీ వాక్యాన్ని మాట్లాడుతున్న నన్ను నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మాట్లాడింపచేయమని ప్రార్థిస్తున్నాం. వినుచున్న ప్రతి వారు మేలు పొందుటకు మీ యొక్క వాక్యము ద్వారా ఆధ్యాత్మికమైన స్థితిలో బలపడుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. లైవ్ ద్వారా ఎంతమంది నీ మాటలు వింటున్నారో వారి హృదయాలను కూడా మీ వాక్యం వైపు పరిశుద్ధమైనటువంటి విధానములో పరిపూర్ణులుగా త్రిప్పి మీ యొక్క ఉన్నతమైనటువంటి ఆ లోకాలకు చేరుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ రాత్రి మా అందరి హృదయాలు నీ వాక్యం వైపు మళ్ళించి నిద్రకు కానీ ఏ సాతాను సంబంధమైన క్రియలకు కానీ నిర్లక్ష్యానికి తావు లేకుండా మేమందరము జాగ్రత్త కలిగి నీ వాక్యం మీద మనసు పెట్టి విని మేలు పొందినట్లు కృపచూపమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి సొలొమోను వ్రాసినటువంటి పుస్తకం సామెతల గ్రంథములో ఉన్న విషయాలను మనము ధ్యానించటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ మంచి సమయాలను బట్టి మొదటిగా పరలోకమందున్నటువంటి దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తదుపరి వాక్యము వింటూ వాక్యములో బలపడుతున్న వారందరికీ కూడా నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథం ఒక ఉన్నతమైన గ్రంథంగా దేవుడు తన మాటలను వ్రాసి మనకివ్వగా మనమందరము కూడా వాక్యాన్ని వినటం ఒక ఎత్తు అయితే వాక్యానుసారముగా జీవించటం మరొక ఎత్తు. వాక్యము వినేంత వరకు సాతానుడు అనేవాడు మనల్ని ఏం చేయడు, కానీ వాక్యాన్ని అనుసరించి నడవాలి అని అనుకున్నప్పుడు మాత్రం వాడి ప్రమేయం తప్పకుండా ఉంటుంది, వాడి ఆటంకాలు అభ్యంతరాలు తప్పకుండా ఉంటాయి. వాటన్నిటినీ అధిగమిస్తే తప్ప మనము దేవునిలో బలపడలేము,
దేవుని కొరకు బ్రతకలేము, దేవుని వాక్యానికి లోబడలేము అనేటువంటి విషయాన్ని మరోసారి మీకు నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం అనేటువంటిది మనకు ఒక గొప్ప జ్ఞానాన్ని నేర్పుతున్న గ్రంథంగా, ఆ జ్ఞానములో మన జీవితాలు ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలనేటువంటిది భక్తుని యొక్క ఉద్దేశంగా మనము గుర్తించాలి. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మనము చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము వాక్యములో నుండి 7వ వచనాన్ని మనము చదువుకుందామండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చాలండి ప్రియులారా, లేఖనాలలో సామెతల గ్రంథం సొలొమోను వ్రాసినటువంటి జ్ఞానముతో కూడిన ఈ మాటలలో సొలొమోను తెలియచేస్తూ ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అని మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఒక మనిషి తెలివికి మూలం అనగానే భూమి మీద మనిషి ఎన్నో విధాలైనటువంటి తెలివితేటలు కలిగి బ్రతుకుతున్నాడు కదా. దేవుని నమ్మకపోయినా, దేవునిని ఎరుగకపోయినా, దేవుణ్ణి తెలుసుకోకపోయినా తెలివిగా ఉంటున్నాడు కదా అని ఒకవేళ మనం అనుకోవచ్చు. భూ సంబంధమైన తెలివికి, ఆత్మ సంబంధమైన తెలివికి చాలా వ్యత్యాసం ఉంది. భూ సంబంధమైన తెలివి లేక భూ సంబంధమైన జ్ఞానం ఈ లోకానికే పరిమితమవుతుంది కానీ పరసంబంధమైనటువంటి తెలివి, పరసంబంధమైనటువంటి జ్ఞానం మాత్రం ఒక మనిషిని సరి అయినటువంటి వ్యక్తిగా, ఒక ఆత్మ సంబంధిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఎలా బ్రతకాలో నేర్పించేది ప్రియులారా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించేటువంటి విధానమని వాక్యములో మనము చూస్తున్నాం. ఒక వ్యక్తి దేవునిలో బలపడాలి, ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతకాలి, ఒక వ్యక్తి దేవునిలో ఎదగాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం రావాలి, ఆ తెలివి రావాలి అని అంటే ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేది లేఖనాలు చెబుతున్నటువంటి విషయం. ఇక్కడ 2 పదాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి భయం, రెండవది భక్తి. ఈ 2 ఒక క్రైస్తవునికి లేక ఒక దేవుని బిడ్డకు చాలా అవసరమైనటువంటివి అని మనము గుర్తించాలి. ఒకటి భయం, దేవుడంటే భయం. రెండవది దేవుడంటే భక్తి. ఈ 2 మనకు అవసరం. మనుషులలో ఈ రోజున ఎక్కువ శాతం మనం చూస్తుంటే భక్తి కనబడుతుంది కానీ భయం మాత్రం కనబడటం లేదు. భక్తి ఉంది, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యము వింటారు, దేవుని మందిరానికి వస్తారు, కానుకలు ఇస్తారు. ప్రియులారా, అనేక రకాలైనటువంటి పరిచర్యలలో పాలు పంపుతారు. ఈ పాలు పంపులు పొందినటువంటి వీరు జీవితములో ఇదంతా భక్తి విధానం. కానీ ఆ భక్తి దేంతో కూడుకొని ఉండాలంటే భయంతో కూడుకొని ఉండాలి. భయం అనేది మనిషికి ఉండాలి. భయము అనేటువంటిది 2 రకాలుగా మనకు కనబడుతుంది. ఒకటి ప్రియులారా, మనిషి లోక సంబంధమైనటువంటి విధానంలో బ్రతుకుతున్నప్పుడు అతడు కొన్ని విషయాలలో భయపడతాడు. కొంతమందికి ప్రియులారా చీకటంటే భయం, కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి ప్రియులారా ఏదైనా ఒక చూడరానటువంటి దృశ్యాన్ని చూస్తే భయం. ఇటువంటి భయాలు మనిషి జీవితములో ఎన్నో ఉంటాయి. కానీ ఈ భయం కాదు,
ఆత్మ సంబంధమైనటువంటి ఒక భయం మనం కలిగి ఉండాలి. అది దేవుడంటే భయం. దేవుని పని చేయకపోతే, ప్రార్థన చేయకపోతే, ప్రతిదినము నేను దేవుని సన్నిధిలో లేఖనాలు చదవకపోతే, లేఖనాలు ధ్యానించకపోతే, నా భక్తి విషయంలో నేను భయము విడిచి బ్రతికి నేను చాలా నష్టపోతాను అనేటువంటి విధానంలో ప్రియులారా మనకంటూ ఒక భయం ఉండాలి. భయం. నేను ఈ పని చేయకపోతే ఏ శాపం నా మీదకు వస్తుందో, ఏ శిక్ష మీదకు వస్తుందో, నేను ప్రార్థన చేయకపోతే, నేను దేవుని కొరకు బ్రతకకపోతే, దేవుని పనిలో నేను పాలు పంపులు పొందకపోతే నేను ఏ నష్టాన్ని పొందుతానో అనేటువంటి భయం ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఒకవేళ తప్పు చేసినప్పుడు, దేవునికి విరోధంగా జీవించినప్పుడు, అయ్యో నేను దేవునికి విరోధంగా బ్రతుకుతున్నానే, దేవుని దృష్టిలో నేను తప్పు చేస్తున్నానే, అయ్యో నా మీదకు ఎటువంటి శిక్ష వస్తుందో అనేటువంటి భయం అనేటువంటిది మన జీవితాలలో తప్పకుండా ఉండాలి. అంటే మన భక్తి దేంతో కూడుకొని ఉండాలంటే భయంతో కూడుకొని ఉండాలి. భయంతో కూడుకొని ఉండాలి. అందుకే వాక్యం చెబుతుంది, దేవుడు మనలను ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి సిలువలో బలి చేసి ఆ బలియాగము ద్వారా మనల్ని ఏం చేశాడంటే రక్షణలోనికి నడిపించాడు. మన పాపానికి విమోచన కలిగించాడు. మనకు నిత్య జీవాన్ని పొందేటువంటి మార్గములోనికి దేవుడు మనల్ని నడిపించాడు. దేవుడు మన రక్షణలోనికి నడిపించిన తర్వాత మరి ఎక్కువ భయంతో మనం బ్రతకాలి. లేఖనం ఏం చెబుతుందంటే, మీ సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించుకొనుడి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో మనము చూస్తున్నాం. అంటే మనకివ్వబడిన రక్షణ విషయంలో మనము భయంతో ప్రియులారా కొనసాగించాలి ఆ రక్షణను. ఎందుకంటే ఎక్కడ మన రక్షణకు మనము దూరమైపోతామో, ఎక్కడ దేవునికి దూరమైపోయి నరకానికి జారిపోతామో అనేటువంటి భయంతో, భయముతోనూ వణకుతోనూ మనము రక్షణను కొనసాగించాలి అని లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. కాబట్టి మనం ఒక పాట పాడినా భయంతో కూడినటువంటి విధానం ఉండాలి. ఒక ప్రార్థన చేసినా భయంతో కూడినటువంటి జీవితం మనలో ఉండాలి. ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు భయము కలిగినటువంటి జీవితం మనకు ఉండాలి. అంటే దేవుడంటే ఒక భయం ఉండాలి. ఎక్కడ నేను దారి తప్పానో, ఎక్కడ నేను దేవునికి విరోధమైన కార్యం చేశానో, ఎక్కడ నేను తెలిసి కూడా అడుగులు జారిపోయి అనవసరంగా నేను మితిమీరానో, ఈ విషయాలన్నిటిలో కూడా మనకు భయం అనేది చాలా అవసరం. మనుషులకు కాదు మనం భయపడవలసింది, పరలోకమందున్న దేవునికి భయపడాలి. మనుషులకు భయపడినా భయపడకపోయినా ప్రియులారా అది పెద్ద సమస్య కాదు. కానీ దేవునికి కనుక మనం భయపడకపోతే మాత్రం భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళటం ఖాయం. అందుచేత ముందు మనకు దేవుడంటే ఏముండాలంటే భయం ఉండాలి ప్రియులారా. ఆ భయంతో కలిసి మనం ఏం చేయాలంటే భక్తి చెయ్యాలి. భయంతో కూడినటువంటి భక్తి. ఇక్కడ భయభక్తులు అన్నాడు కానీ బైబిల్ గ్రంథములో కొన్ని చోట్ల భయము అనేది కొన్ని చోట్ల ఉంటే భక్తి అనేది కొన్ని స్థలాలలో వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. ఆ రెండిటిని కలిపి సొలొమోను మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని అన్నాడు ప్రియులారా. అయితే తెలివికి మూలం అయినటువంటి ఈ యొక్క ఉన్నతమైనటువంటి స్థాయిని మూర్ఖుడు ఏం చేస్తాడట? తిరస్కరిస్తాడు అని వ్రాయబడింది. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు ప్రియులారా. ఆ వాక్యాన్ని వినరు, ఆ వాక్యానికి లోబడరు, ఆ వాక్యము విషయంలో అజాగ్రత్తగా ఉంటారు ప్రియులారా. అది మూర్ఖుల విధానం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విధానం వేరుగా ఉంటుంది. అసలు ఒక మాటలో చెప్పాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో అదే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 13వ వచనం చదవండి ప్రియులారా.
సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే అన్నాడు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏం చేయాలట? చెడుతనమును అసహ్యించుకోవాలి అన్నాడు. అసహ్యించుకోవాలి, చెడుతనమును విడిచిపెట్టడం కాదు. అసలు చెడుతనం అంటేనే మనలో ఏం రావాలి? అసహ్యత రావాలి. ఈ చెడుతనం నా జీవితంలో నేను చెయ్యకూడదు, నేను ప్రభువుని నమ్మిన వ్యక్తిని, ఈ చెడు నాలోనికి రాకూడదు అంటే దాని మీద మనకేం కావాలి? అసహ్యత అనేటువంటిది పుట్టాలి. కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ లేకపోతే కోర్టుల్లో కానీ ప్రియులారా, మరి మనం వెళ్ళినప్పుడు లోపల 3 కోతులు కనబడతాయి. మనకు 3 కోతులు కనబడతాయి. అందులో ఒక కోతి కళ్ళు మూసుకుని ఉంటుంది, ఒక కోతి నోరు మూసుకుని ఉంటుంది, ఒక కోతి చెవులు మూసుకొని ఉంటుంది. ప్రియులారా, అది చూసి చాలా మంది ప్రియులారా, కోతులు బాగున్నాయి, చాలా చక్కగా, ఒక కోతి నోరు మూసుకుంది, ఒక కోతి చెవులు మూసుకుంది, ఒక కోతి కళ్ళు మూసుకుంది అని చెప్పటానికి కాదు, అవి మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాయి. అక్కడికి వెళ్ళగానే పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఇదిగో, ఇది ఒక మంచి ఆఫీస్, ఇది ఒక మంచి న్యాయస్థానం, ఇక్కడ చెడు మాట్లాడకూడదు అనటానికి నోరు మూసుకుని ఉంటుంది కోతి. ప్రియులారా, మరొక కోతి అసలు చెడు వినకూడదు అనేది మరొక కోతి మనకు పాఠం చెబుతుంది. మరొక కోతి కళ్ళు మూసుకుని ఏం చెబుతుందంటే చెడు చూడకూడదు, అంటే చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు అని ఒక పాఠం నేర్పిస్తాయి. ప్రియులారా, అవి చూసినప్పుడు నిజంగా మనందరి జీవితంలో ఆ ఆలోచన వస్తుంది. తెలిసిన వాళ్ళకైతే తప్పకుండా ఆ ఆలోచన వస్తుంది. నిజంగా ఈ భూమి మీద అన్యాయము జరిగేటువంటి స్థలాలలోనే అటువంటివి మనకు పాఠాన్ని నేర్పుతుంటే 100% వాక్యాన్ని నమ్మే మన జీవితంలో అవి మనము పాటించాలి. అవి చూసి ఆనందించటానికి కాదు, అవి పాటించటానికి అని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే చెడుతనము చేయకుండా ఉండుట కాదు, లేకపోతే చెడుతనాన్ని కాసేపు విడిచిపెట్టడం కాదు, కానీ అసలు చెడుతనము అనేది మన హృదయంలోనికి ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్నప్పుడే అదంటే మనకేం కావాలి? అసహ్యత పుట్టాలి. ఇది నా జీవితంలోనికి రానివ్వకూడదు, ఇది నా బ్రతుకులోనికి నేను ఆహ్వానించకూడదు. ఒకనాడు దీన్ని విడిచిపెట్టాను, అసహించుకొని దానికి ప్రియులారా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగి చూచుకొనుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. ప్రియులారా, చాలాసార్లు మన జీవితాలలో మనము గుర్తించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన చుట్టూ ఉన్నది చెడే, ఆ చెడులో మనమున్నాం. ప్రియులారా, ఆ చెడు జరుగుతున్నటువంటి మధ్యలో మనమున్నాం. ఆ విషయాలు కానీ ఆ చెడు కానీ మన జీవితాలలోనికి రాకూడదు. అవి మనకు అసహ్యత కలిగించకపోతే అవి మనలో కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. దాని మీద మనకు అసహ్యత కలిగినప్పుడు దాని జోలికి మనం వెళతామండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మనం తిరగకూడదు. ఒక్కసారి మనమే తింటాం, మనమే వాంతి చేసుకుంటాం. మనం చేసుకున్న వాంతే మనకేం పుట్టిస్తుంది చెప్పండి? అసహ్యత పుట్టిస్తుంది. సరైనటువంటి ఇదిగో విధానములో లేదు, నా ఆరోగ్యం బాగుండలేదు, నేను అసహ్యించుకుని దానికి దూరం కావాలి అని మనం వాంతు చేసుకొని మన నోటిలో నుండి వచ్చిందే, మన కడుపులో నుండి బయటకు వచ్చిన దాన్ని ఆ స్మెల్కు కానీ ఆ పరిస్థితికి కానీ మనం దూరంగా వెళ్ళిపోతాం. అది కనబడకుండా దాని నీళ్లతో ఏం చేసేస్తాం ప్రియులారా? కొట్టేస్తాం. ఒక చిన్న వాంతి విషయంలో మనం ఇంతగా జాగ్రత్త పడుతూ ఉన్నప్పుడు మన హృదయములో మన జీవితములో పాపము చోటు చేసుకొని పాపముతో నిండిపోయి పాపానికి వచ్చే శిక్షకు బానిసలమైపోయి మనము ఉన్నప్పుడు యేసు రక్తము చేత దాన్ని కడుక్కున్నాం. మళ్ళీ అది లోపలికి వచ్చిందంటే నువ్వు అసహించుకున్నట్టేనా దాన్ని?
ఒక బూతు మాట కానివ్వండి, ఒక చెడ్డ ఆలోచన కానివ్వండి, లేదు ఒక చెడు కార్యము కానివ్వండి, అది మన లోపలికి వచ్చిందంటే అది మనం ప్రియులారా మనం ఆహ్వానిస్తే వస్తుందా, లేకపోతే మనం అసహించుకుంటే వస్తుందా? మనం ఆహ్వానిస్తే వచ్చేది ప్రియులారా పాపం, లేక మనం ఆహ్వానిస్తే వచ్చేది చెడు. ఇది మనకు అర్థం కావాలి. మనం ఆహ్వానించకపోతే, దాన్ని అసహించుకుంటే అసలు అది మన దగ్గరకు రాదు. వచ్చినా కూడా మనలోనికి మనము రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాం కదండి, జాగ్రత్తగా చూసుకుంటాం. కాకపోతే మన జీవితాలలో, నేటి క్రైస్తవ జీవితాలలో చేసేది ఏంటంటే, మాట్లాడకూడని మాట మాట్లాడేసేమంటామంటే ఏదో కోపంలో అనేసానండి అని అంటున్నాం. కోపములు అనేయటానికి అసలు అది నీ లోపలికి ఎందుకు రానిచ్చావు? నువ్వు దానికి ఎందుకు అవకాశం ఇచ్చావు? అదంటే నీకేం కావాలి? అసఖ్యత. కోపపడు, కానీ పాపము మాత్రం చెయ్యొద్దు అన్నాడు కదా. కోపపడాలి. కోపపడే టైంలో కోపపడాలి. కోపపడితే ప్రియులారా కొన్ని విషయాలు సర్దుకుంటాయి. కోపపడాలి. కోపములో ఏం చేయకూడదన్నాడు? పాపము చెయ్యకూడదు అని అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట? ప్రియులారా కోపములో వచ్చేస్తవి, చెడ్డ ఆలోచనలు వచ్చేస్తాయి, చెడ్డ మాటలు వచ్చేస్తాయి, చెడ్డ విధానాలు మనలోనికి ప్రవేశించటానికి సిద్ధంగా ఉంటాయి అవి. కానీ మనలో ఒక భయం ఉండాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, క్రీస్తు రక్తములో నా పాపాన్ని ఏం చేశాను? నేను కడిగేసుకున్నాను, వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతున్నాను నేను ప్రతిరోజు. ఇటువంటి నేను నా నోటిలో నుండి ఈ మాట ఎందుకు రానివ్వాలి? ఆపేసేయాలి, దాన్ని కంట్రోల్లో పెట్టాలి. అందుకే నీ నోటికి కళ్ళెం పెట్టుకోమన్నాడు. ఏవండి, వాక్యము వింటున్న మనం ఆలోచిస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయము చూడండి. దేవుని వాక్య భాగములో ప్రియులారా ఏం చెప్పాడో చూద్దాం. చెడు అనేది దేవుని యందు భయభక్తులు లేకుండా చేసేదనే విషయాన్ని మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. యాకోబు పత్రిక దేవుని వాక్య భాగములో నుండి మనము చూస్తే 1వ అధ్యాయము వాక్యములో ప్రియులారా మనము చూస్తే అక్కడ వ్రాయబడిన మాట 26వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను నోటికి ఏం పెట్టుకొనక, కళ్ళెము పెట్టుకొనక, తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి అర్థవంతమైందా, వ్యర్థమైపోయిందా? ఎంత స్పష్టంగా చెప్పాడు యాకోబు గారు. ఒకసారి మీరు ఆలోచించండి. ఎవడైనను రక్షణ పొందిన వాడెవడైనా, ప్రభు నమ్ముకున్నవాడు ఎవడైనా, ఇదిగో తన నోటికి ఏం పెట్టుకోవాలన్నాడు? కళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళెము పెట్టుకోవాలి అని అంటే అర్థం ఏంటి? నీ నోటి నుండి చెడ్డ మాటలు పలుకకుండా జాగ్రత్త పడాలి అని అర్థం. ప్రియులారా లేఖనాలు మనకు చెబుతున్నాయి, ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక, అక్కడేమన్నాడు? కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడను నేను అని అనుకుంటే ఆ భక్తి ఏమన్నాడు చెప్పండి? వ్యర్థం అని మాట్లాడుతున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. అంటే మన నోటికి మన భక్తికి సంబంధం ఉందంటారా? మన నోటికి మన భక్తికి సంబంధం ఉందంటారా? ఉంది. బైబిల్ చెబుతుంది. మన నోటిని బట్టే మన భక్తి చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు ఒకడు మాట్లాడే మాటలను బట్టే ఇతడు ఆత్మీయుడా, లేకపోతే ఇతడు లోకానుసారా చెప్పొచ్చు. శరీర సంబంధ, ఆత్మ సంబంధాన్ని మనము నోటి ద్వారా వచ్చే మాటల వలన చెప్పొచ్చు. ప్రియులారా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అనేక సార్లు మన నోటికి కళ్ళెము పెట్టుకొనక వాటిని విడిచిపెడుతున్నాం. ప్రియులారా మనిషి లోపలికి వెళ్ళినవి మనిషిని అపవిత్రపరచవు. మనిషి లోపల నుండి బయటకు వచ్చేవి మనిషిని ఏం చేస్తాయి చెప్పండి? అపవిత్రపరుస్తాయి అన్నాడు కదండి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో. మనిషి లోపలికి వెళుతున్న పదార్థం మనిషిని ఏం చెయ్యదు? అపవిత్రపరచదు. మనిషి లోపల నుండి బయటకు వస్తున్న మాటలున్నాయే, ఈ మాటలు మాత్రం మనిషిని ఏం చేస్తాయి చెప్పండి? అపవిత్రపరుస్తాయి. అందుకే మన నోటికి ఏం పెట్టుకోవాలి?
కళ్ళెము పెట్టుకోవాలి. భక్తిహీనుల ఎదుట నేను నోరు తెరవకుండా నా పెదవులను కాచుకొన్నాను అని అన్నాడు భక్తుడైనటువంటి దావీదు. ఇలా ఎన్నో వచనాలు లేఖనాలలో మనము చూస్తున్నాం. మరి నీ పెదవులను కాచుకుంటున్నావా? నీ నాలుకను కాచుకుంటున్నావా? నీ నోటికి కళ్ళెం పెడుతున్నావా? అవేమీ పెట్టకుండా ఇక్కడికొచ్చి అదే నోటితో పాటలు పాడుతున్నావు, అదే నోటితో తిడుతున్నావు, అదే నోటితో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు, అదే నోటితో చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు. మళ్ళీ ఇక్కడికి వచ్చి పవిత్రమైనటువంటి వ్యక్తులంగా మనము పవిత్రమైన మాటలను వల్లిస్తున్నాము. ప్రియులారా, ఒకవేళ అలా అనుకుంటే వాని భక్తి ఏమన్నాడు చెప్పండి? వ్యర్థం. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేనేం మాట్లాడినా పర్వాలేదు, నేను దేవుని మాటలు చెప్పటానికి నిలబడ్డాను కాబట్టి నా భక్తి మంచిదే అని నువ్వు అనుకుంటే బైబిల్ మనకు వెంటనే తీర్పు చెబుతుంది, నీ భక్తి వ్యర్థం, నీ భక్తి సరైంది కాదు. ప్రియులారా, అందుకే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో చెడుతనము అనేది అసహించుకోవాలి, వదిలిపెట్టడం కాదు. వదిలిపెడితే మళ్ళీ వస్తుంది. అది అసహించుకుంటే వచ్చినా కూడా అది లోపలికి వచ్చే అవకాశం ఉండదు. ప్రియులారా, లోపలికి వచ్చే అవకాశం ఉండదు. అది మనం మాట్లాడటానికి అవకాశం ఉండదు. భయపడతాం మనం. భయముతో కూడిన భక్తి ఉన్నప్పుడు ఒక వ్యక్తి నోరు జారి ఒక మాట మాట్లాడాలంటే ప్రియులారా భయపడతాడు కదా, భయపడతాడు కదండి. ప్రియులారా, అంటే మనం నోరు జారుతున్నాము అని అంటే ఏమి లేదని, మనకు దేవుని యందు భయం లేదని అర్థం. ప్రియులారా, చెడుతనమును అసహించుకోమని దేవుని వాక్యం చెబుతుంటే, అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమని వాక్యం చెబుతుంటే, మనమేమో చెడుతనాన్ని అసహించుకోకుండా చెడుతనమును మన జీవితాలలో ప్రియులారా పెట్టుకొని మన మాటల్లో కనపరుస్తున్నాం, మన చేతల్లో కనపరుస్తున్నాం. పైకి భక్తి గల వారి వలె మనం నటిస్తున్నాం. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకోకపోతే వాడు చేసే భక్తి వ్యర్థం అని బైబిల్ చెబుతుంటే, ప్రియులారా మనమేమో గొప్పగా దాన్ని చూస్తున్నాము అని అంటే భయము లేని జీవితములో మనం బ్రతుకుతున్నామని అర్థం. భయము లేని బ్రతుకులో మనము బ్రతుకుతున్నామని అర్థం. అందుకే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ప్రియులారా కొలసీ సంఘానికి రాస్తూ ఏమన్నాడో తెలుసా? మీరు విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి, మీరు ఇదిగో జీవించవలసినటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి అని అన్నాడు. ఉంటూ ప్రియులారా ఏది విసర్జించాలో, ఏది మనము కలిగి ఉండాలో చెబుతూ ఏమన్నాడో ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరము రాస్తూ ఏమంటున్నాడో ఒక్కసారి మనము చూద్దామండి. 5వ అధ్యాయము 4వ వచనాన్ని వాక్యములో నుండి చదువుకుందాం. 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అన్నాడా? ఏం పర్వాలేదు అన్నాడా? తగవు, ఇవి మీకు తగిన పని కాదు, ఇది తగినటువంటి విధానం కాదు, ఇది క్రైస్తవులారా చెబుతున్నాడండి అక్కడ వాక్యములో. కృతజ్ఞత వచనమే ఏదైనా ఉచ్చరిస్తే ఉచ్చరించాలి మీరు, అంతేగాని మీరు బూతులైనా, పోకిరి మాటలైనా, సరసొక్తులైనా ఉచ్చరింపకూడదు అన్నాడు. మాట్లాడకూడదు కదా, అసలు ఉచ్చరించకూడదు అన్నాడు. అవి మీకు తగవు అన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. ఇది ప్రాచీన స్వభావం. ఇంత ఖచ్చితంగా సంఘానికి దేవుని వాక్యము ప్రియులారా పౌలు గారు రాసి చెబుతుంటే ఈనాడు క్రైస్తవులలో భయం లేకుండా మాట్లాడుతున్నారండి. నేను ఈ మాట నా నోటిలో నుండి వస్తుంది, ఏం జరుగుతుందో అనే భయం మనకు లేదు.
ప్రియులారా, నేను ఒక విషయం చెప్పనా? మనం మాట్లాడే ప్రతి మాటకు మనము లెక్క చెప్పాలి. అనుకుంటున్నావేమో, నువ్వు అనేసావు, మామూలుగా ఊరుకున్నావు నువ్వు. నేను అనేసానులయ్యా, అయినా ప్రభు దగ్గర నేను ఒప్పుకున్నాను అంటావా? జీవితంలో అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత ఒప్పుకుంటే దానికి క్షమాపణ లేదు, లేదండి. తెలియక చేస్తే, తెలియక ప్రియులారా మాట్లాడితే దానికి తగిన రీతిలో క్షమాపణ దొరకొచ్చేమో కానీ, తెలిసిన తర్వాత కూడా ప్రియులారా, అనుభవ జ్ఞానం ఎరిగిన తర్వాత కూడా, ఎన్నో విషయాలు వింటూ కూడా ఇది చెయ్యకూడదు, ఇది మాట్లాడకూడదు అని తెలిసిన తర్వాత కూడా మాట్లాడితే అది దేవుడు ప్రియులారా ఆయన ఒప్పుకున్న, కన్నీరు కార్చిన, ఉపవాసం ఉన్న దానికి క్షమాపణకి దొరకదు. దీనికి లెక్కలోనికి రావాలి. నువ్వు ప్రతి విషయంలో కూడా లెక్కలోనికి రావాలి. ప్రతి చిన్న మాట లెక్క ఉంది అక్కడ. ప్రియులారా, మరి ఈ దినమున దేవుని యందు భయభక్తులంటే ఏంటో మనకు అర్థమవుతుందా? ఏదో ఆ మాట వ్రాసాడు, ఆ మాట చాలా ప్రియులారా సార్లు మనం చదువుకున్నాం, చాలా సార్లు ప్రియులారా దాన్ని మనం ధ్యానించాం, చాలా సార్లు మనం విన్నాం. కానీ అందులో ఉన్న పరమార్థం ఏంటో మనము తెలుసుకోవాలి. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, నాలుగు కళ్ళెం పెట్టాలి, పెదవులకు కళ్ళెం పెట్టాలి, మనసుకు కళ్ళెం పెట్టాలి. మన యొక్క ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రతి అవయవానికి కూడా మనం కళ్ళెం పెట్టాలి. మనం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే అధికారం మనకు లేదు. తెలుసా? పౌలు గారంటాడు, ఇకను జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అని వ్రాయబడింది. పౌలు గారు మాట్లాడుతున్న మాట. ఇక నేను జీవించను, నాకు అధికారము లేదు నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి. ఈ దేహములో ఉన్న ప్రతి అవయవం నేను దేవునికి అర్పించేశాను. కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఏ పని నా అవయవం ఇక చేయటానికి వీలు లేదు. మరి అదే బైబిల్ గ్రంథములో సజీవ యాగముగా సమర్పించుకున్నటంటే, ప్రియులారా 12వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో చెప్పబడిన మాట, మీరు సజీవంగా మీరు దేవునికి మీ శరీరములను సమర్పించండి అని చెప్పిన మాట. అంటే అదేనండి, మన శరీరములో ఉన్న ప్రతి అవయవము మనము దేవునికి అప్పగించేశాం, దేవునికి ఇచ్చేశాం. ఈ అవయవాలు ఇవి మనము మన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవటానికి మనకి అధికారం లేదు. నేను మాట్లాడతానండి, నేను నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతానండి, నా ఇష్టం వచ్చినట్లు చూస్తానండి, నా ఇష్టం వచ్చినట్లుగా నేను తలంచుకుంటానండి, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ప్రవర్తిస్తాను అనంటే, తన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండని వాడు చస్తాడని బైబిల్ చెబుతుంది. తన ప్రవర్తన విషయములో అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడు. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? దేవుని యందు భయభక్తులంటే ఏంటో ముందు మనకు తెలియాలి. అదేముందలండి, భయము భక్తి 2 మాటలు ఎన్నిసార్లు విన్నాం మనం. కానీ ఆ భయము భక్తిలో మనము ఏది అసహించుకోవాలో మీరు తెలుసుకోండి ప్రియులారా. ఇవి మీకు తగవు అన్నాడు. ఇవి తగవు అన్న తర్వాత ఇంకా మనకేంటండి బూతులు మన నోట్లో నుంచి ఎందుకు రావాలండి? ఇవి తగవు అన్న తర్వాత మన నోట్లో నుంచి పోకిరి మాటలు ఎందుకు రావాలండి? ఇవి మనకు తగవు అన్నప్పుడు ఎందుకు సరసోక్తులు రావాలండి? ఇవి మనకు తగవు అన్నప్పుడు ఎందుకు అపవిత్రమైనటువంటివి మనలో నుంచి రావాలండి? తగవు అన్నప్పుడు అలాగే బ్రతకాలి. మనం వాక్యం చెబుతున్నప్పుడు అలాగే జీవించాలి. అలాగే ప్రియులారా మన జీవితాల ముందుకు వెళ్ళాలి. లేకపోతే దేవుని భయము లేని వారమవుతాం మనం. దేవుని భయము లేని వారమవుతాం మనం. ప్రియులారా, అన్యుల దేశములో ఉంటూ అనేక రకాలైన ప్రజల మధ్యలో ఉంటూ ఉన్నటువంటి యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడువాడను అని అంటాడు. ఒక అబ్రహాం అంటాడు, నేను దేవునికి భయపడువాడను, ఈ పని చేయలేను అని అంటాడు. ప్రియులారా, ఇలా బైబిల్ గ్రంథమును మనము తిరగవేస్తే భక్తులందరూ కూడా వారిని ఎందుకు భక్తులు అని అన్నామంటే భయంతో కూడిన భక్తి చేశారు కనుక వారిని ఏమన్నారు? భక్తులు అన్నారు. మరి మనల్ని అనొచ్చా భక్తులని? మనలో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే ఆ భక్తికి భయం
ప్రియుల భయంతో కూడిన జీవితం ఉండదు. అందుకే ఇక్కడ సామెతల గ్రంథంలో ప్రియులారా సొలొమోను రాస్తూ ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అని అన్నాడు. అసలు ప్రియులారా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును ఏం చేయటం, అసహించుకొనుట అనే మాట దైవ గ్రంథములో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా చెడుతనమును అసహించుకొని ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగి మనము నిజంగా ఇది భయభక్తులంటేని రుజువు చేయగలిగితే మన జీవితం ఎలాగుంటుందో ఒక్కసారి చూడండి. నేను బయటికి వెళ్ళను, సామెతల గ్రంథములో నుండే చూపిస్తాను ఈ మాటలు. బయటికి వెళ్ళను ప్రియులారా, సామెతల గ్రంథంలో నుండే చూపిస్తాను. 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. 26వ వచనం కూడా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును అని అన్నాడు. 26వ వచనం ప్రియులారా ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ వ్యక్తికి ఏం కలుగుతుందట? బహు ధైర్యం. ప్రభు కొరకు చచ్చిపోతానండి, అవసరమైతే చనిపోతే నేను పరలోకంకి వెళ్ళిపోతానండి, నేను దేవుని కొరకు జీవిస్తున్నానండి, ఒక ధైర్యం ఉంటుందండి. తప్పు చేసేవాడు, దేవునికి ఆయాసకరంగా బ్రతికేవారు, లోపల దేవునికి ప్రియులారా విరోధమైన కార్యాలు పెట్టుకున్న వాడికి నిజంగా ఈ ధైర్యం ఉంటుందా? నేను చనిపోతే పరలోకానికి వెళతాను అని చెప్పగలడా ధైర్యంగా? చెప్పలేరు. లోపల భయమే, ఏమో నేను చనిపోతే పరలోకానికి వెళతానో వెళ్ళనో, ఏమో నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, నా మాటల్లో లోపాలు ఉన్నాయి, నా క్రియల్లో లోపాలు ఉన్నాయి, నా ప్రవర్తనలో లోపాలు ఉన్నాయి, ఏమో నేను చనిపోతే నాకు డౌట్గానే ఉంది అనేటువంటి డౌట్తో ఉంటాడు. నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు చెప్పండి? ధైర్యంగా ఉంటాడు. రానివ్వండి, ఉగ్రత వస్తుందా? రానివ్వండి. శ్రమలు వస్తాయా? రానివ్వండి. కష్టాలు వస్తాయా? రానివ్వండి. రోగాలు వస్తాయా? రానివ్వండి. మరణం వస్తుందా? రానివ్వండి. ప్రభు కొరకు బ్రతుకుతున్నాను, నేను చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఒక ధైర్యంతో మాట్లాడతాడు, మనసుతో కూడిన ధైర్యంతో. ప్రియులారా ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితమే మనకేం పుట్టిస్తుంది చెప్పండి? ధైర్యాన్ని పుట్టిస్తుంది అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఆ ధైర్యం మనకుందా? ఆ ధైర్యముతో మనం బ్రతకగలుగుతున్నామా? ఆ ధైర్యము కలిగి మనము జీవించగలుగుతున్నామా? ఆలోచించండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట అనేటువంటిది మనకు బహు ధైర్యము పుట్టిస్తుందండి, పుట్టిస్తుంది. దేవుని వాక్య భాగములో మనము చూస్తే పౌలు ప్రియులారా క్షమించండి పేతురు యోహానులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారండి. ఒకానొక సమయంలో పేతురు యోహానులు ఒక కుంటివాడిని బాగు చేశారు. ఒక స్థలములో ప్రియులారా అపోస్తుల కార్యముల గ్రంథం చూడండి 3వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసికొని పోబడుచుండెను. చాలండి ప్రియులారా, పేతురు యోహానులు ప్రార్థించటానికి దేవుని ఆలయానికి వెళుతున్నారు. ఆ ఆలయము దగ్గర ఒక వ్యక్తిని కూర్చోబెడుతున్నారు. ఎవరు ఆ వ్యక్తులు అనంటే, ఎవరు ఆ వ్యక్తి అంటే పుట్టినది మొదలుకొని కుంటివాడండి. తీసుకొస్తున్నారు, ఆ దేవాలయం దగ్గర కూర్చోబెడుతున్నారు. వాడు ఆ పగలంతా కూడా భిక్షం అడుగుతున్నాడు. వచ్చినటువంటి వాటితో మరలా ఇంటికి తీసుకుని పోబడుతున్నాడు. ఇలా కాలము గడిచిపోతుంది. ఒకానొక రోజున పేతురు యోహానులు దేవాలయానికి వెళ్ళిపోతుండగా వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ప్రియులారా వీడు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళు వెంటనే వాడి వైపు తిరిగి అన్నాడు, మా దగ్గర వెండి బంగారములు లేవు అని అన్నారు. ప్రియులారా ఏమి లేవన్నాడు? వెండి బంగారాలు లేవు అని అన్నారు. పేతురు దగ్గర వెండి బంగారాలు లేవా? లేవు. యోహాను గారి దగ్గర లేవా? వెండి బంగారాలు లేవు. ప్రియులారా వాటి కోసం కాదు వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చింది.
దేవుని కోసం బ్రతకటానికి వచ్చారు వాళ్ళు, దేవునిలో జీవించటానికి వచ్చారు వాళ్ళు. ప్రియులారా, అప్పుడు మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు అని అన్నారు. వెంటనే వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు వారితో పాటు దేవుని మందిరములోనికి వెళ్ళారు. ప్రియులారా, ఇది అక్కడ ఉన్నటువంటి యూదులలో కలవరం పుట్టించింది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, అసలు ఏంటయ్యా మీ ఉద్దేశం, మీరు ఇది ఎలా చేయగలిగారు, ఏ రీతిగా మీరు చేయగలిగారు అని అడుగుతుంటే పేతురు గారు ఏమన్నాడు అనంటే, ఇదిగో మీరు ఏ యేసునైతే సిలువ వేశారో, ఏ యేసునైతే మీరు చంపేశారో, ఏ యేసునైతే కాలదన్నుకున్నారో ఆ యేసు నామమనే వీడు ఏం పొందాడు. చూడండి 4వ అధ్యాయములో ప్రియులార వాళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారో వాక్యములో చూస్తున్నాం. 10వ వచనం చదవండి. 4వ అధ్యాయము 10వ వచనం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నారు. ఇదిగో మీరు ఏ రాయినైతే తృణీకరించారో, నెట్టేశారో, ఆ రాయే తలకు మూలరాయి అయ్యిందని యేసుక్రీస్తును గురించి ప్రియులార ప్రకటన చేస్తూ ఉండగా వాళ్ళు గట్టిగా చెబుతున్నారు, ఇక ఈ నామమున తప్ప ఇక ఏ నామమున రక్షణ లేదు. ఏంట్రా బాబు, అక్కడ ఉంది ఎవరు? అధికారులు, ప్రధాన యాజకులు. 5వ వచనం చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కైపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారి మధ్యలో నిలబెట్టారు పేతురు, యోహానుల్ని. ఎవరి ఎదుట? అధికారుల ఎదుట, పెద్దల ఎదుట, ప్రధాన యాజకుల ఎదుట, శాస్త్రుల ఎదుట మధ్య నిలబెట్టి అడుగుతున్నారు, మీరు ఎలా చేయగలుగుతున్నారు ఇదని? ఇది మా వలన అయిన పని కాదు. ఇది నజరేయుడైన యేసుక్రీస్తుని మీరు తృణీకరించారు కదా, మీరు సిలువ వేశారు కదా, ఆయన్ని హింసించారు కదా, బాధలు పెట్టారు కదా, అటువంటి వాడిని దేవుడు మృతులలో నుంచి లేపాడు కదా, ఆ నజరేయుడైన యేసు నామమునే ఇదిగో వీడు స్వస్థత పొందాడు. ఇక ఆ నామమున తప్ప ఏ నామమున రక్షణ లేదని గట్టిగా చెప్పారండి. ఏంట్రా ఇంతమంది మధ్యలో, ఇంత అధికారుల మధ్యలో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు చూడండి 13వ వచనం. వారు పేతురు, యోహానులా. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఎంత ధైర్యం? ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒకనాడు యేసు ఎవరు నీకు తెలుసు కదా అని అడిగితే, ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకినటువంటి పేతురు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యందు వారికున్న భయభక్తులతో కూడిన జీవితం. ప్రభు కోసమే ప్రాణాలు అర్పించటానికి తెగించుకొని వచ్చారు వాళ్ళు. వారి ధైర్యమును చూచినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారండి? వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చాలండి. వారి ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడుతున్నారు వాళ్ళు. ఏవండి, ఇక్కడ ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి. విద్య లేని పామరులు అనగానే చదువు లేనోళ్ళు అనుకోకండి. మీరు చదువు లేనోళ్ళు అనుకోకండి. విద్య లేని పామరులు అంటే, విద్య లేని పామరులని ఎవరంటున్నారు? శాస్త్రులు అంటున్నారు, పెద్దలు, అధికారులు, యాజకులు మాట్లాడుతున్న మాటలవి. వారి ధైర్యమును చూచి మాట్లాడుతున్నారు వాళ్ళు. వీరు విద్య లేని పామరులని. విద్య లేదంటే చదువు లేదని కాదు అర్థం అక్కడ. దాని అర్థం ఏంటో చెప్పనా? రబ్బీలకు ఉన్నంత జ్ఞానం మీకు లేదు, బోధకులకు ఉన్నంత జ్ఞానం మీకు లేకపోయినా మీరు బోధకుల కంటే ఎక్కువగా ఏం చేస్తున్నారు? మీరు మాట్లాడుతున్నారు అని అర్థం. పేతురు గారికి విద్య లేకపోతే పత్రికలు ఎట్లా రాస్తాడు? యోహాను గారికి విద్య లేకపోతే పత్రికలు ఎట్లా రాస్తాడు? ఏవండి, ఒకసారి ఆలోచించండి. పేతురు, యోహానులకు విద్య లేదనుకుంటున్నారా? విద్య ఉంది, కాకపోతే సామాన్యమైన విద్య ఉందంతే. వాళ్ళకి ప్రధాన యాజకులంత డిగ్రీలు వీళ్ళకి
లేవు. అది వాళ్ళు మాట్లాడుతున్న మాట. రబ్బీలకున్నంత జ్ఞానం మీకు లేదు, రబ్బీలకున్నంత బోధకులకున్నంత జ్ఞానం మీకు లేదు, కానీ మీరు బోధకుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని ప్రకటిస్తున్నారు. అందుకే అక్కడ విద్య లేని పామరులు అనే దగ్గర పుట్నూట్లు ఏముంది చూడండి, సామాన్యులు. అంటే సామాన్యమైన చదువు చదువుకున్న సామాన్యులు వీళ్ళు. అంతేగాని అసలు చదువు లేనోళ్ళు అనుకోకండి వీళ్ళని, అసలు చదువు లేనోళ్ళు అనుకోకండి. చాలా మంది బోధకులు కూడా ఈ మాట చూసుకుని వాళ్ళకి చదువు ఉందా, మాకు కూడా చదువు లేదు, మేము కూడా బలంగా వాడబడుతున్నాం అని వీళ్ళని ప్రియులారా కంపేర్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా అలా చేసుకోకూడదు. బైబిల్ గ్రంథములో ప్రియులారా చదువు అనేటువంటిది పేతురు యోహానులకు లేనప్పుడు వాళ్ళు పత్రికలు ఎలా రాస్తారు, దేవుని యొద్ద నుండి ఏ విధమైనటువంటి వర్తమానం పొందారో ఆ వర్తమానాన్ని ప్రజలకు ప్రియులారా పత్రికల రూపంలో ఎలా ఇచ్చారు. కాబట్టి సామాన్యులుగా ఉన్నారు వాళ్ళు. రబ్బీల చదువు చదవలేదు, పండితుల చదువు చదవలేదు. పౌలు గారిలాగా గమలియేలు పాదాల దగ్గర కూర్చొని వీళ్ళు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న వాళ్ళు కాదని అర్థం. అక్కడ గ్రహించండి. వాళ్ళ ధైర్యమును చూచి చివరికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. మీరు యేసు నామమును ప్రకటించొద్దు అన్నారు. అన్నారో లేదో చూడండి 18వ వచనం. 17వ వచనం కూడా చదవండి, చాలా బాగుంటుంది. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవాలని చెప్పుకుంటున్నారు. ఎవరిని? పేతురు యోహాన్ని ఏం చేయాలనుకున్నారు? బెదిరించాలి వీళ్ళని. ఇక ఈ నామం ప్రకటించబడకూడదని బెదిరించాలనుకుంటున్నారు. ప్రియులారా, ఏదో లోకంలో సామెత ఉంది కదా, ఏంటో ఆ సామెత తెలుసా? మంత్రాలకు చింతకాయలు రాలవు. ప్రియులారా, ఇవి ఉడత ఊపులు, ఇవి ఉడత ఊపులు. ఈ ఊపులకు క్రైస్తవుడు భయపడడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒక దేవుని బిడ్డ ఎవరినో ప్రియులారా ఏదో ఒక విధానంలో మనం బెదిరిస్తున్నాడు అనంటే, బెదిరిపోతున్నాము అనంటే మనలో ధైర్యము లేదు. మనలో ధైర్యము లేదంటే మనకు దేవుని యందు ఏమి లేవు? భయభక్తులు లేవు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు మనకేం పుట్టిస్తాయి? బహు ధైర్యమును పుట్టిస్తాయి. ఇక ఇప్పుడు చూడండి, వీళ్ళు యేసు ప్రభువును గురించి మీరు మాట్లాడొద్దు అంటే 18వ వచనంలో, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఏం చేశారు? ఆజ్ఞ. చెప్పటం కాదు, ఆజ్ఞాపించేశారు. ఆజ్ఞ అది. ఆజ్ఞ అంటే తప్పకుండా వాళ్ళు ప్రియులర జరిగించాలి. ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను ప్రక్కకు నెట్టి పేతురు యోహానులు ఏమంటున్నారు చూడండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరమిచ్చిరి. అది ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ప్రియులారా మనుషులను బట్టి బెదిరిపోయి ప్రియులారా దేవుని యొక్క పరిచర్యలో బలహీనుడుగా ఉండలేడు. ఒక రోజున దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను నేను ఒక ప్రాంతంలో. ప్రియులారా, వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న కొంతమంది యవనస్తులందరూ కూడా ఏకమై, పెద్దవారితో కూడా ఏకమై, మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ మీరు వాక్యం ప్రకటించొద్దు అని అన్నారు. ప్రియులారా, అక్కడ వాస్తవానికి సంఘ విశ్వాసులు ఉన్నారు, దేవుని బిడ్డలున్నారు, అక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రియులారా, వాళ్ళు భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు నేను ఒకే మాట చెప్పాను, అవసరమైతే ప్రభు కోసం నా రక్తమైన ఈ గడ్డ మీద చిందిస్తాను కానీ వాక్యం చెప్పొద్దు అని అనటానికి మీకు హక్కు లేదని చెప్పాను. స్టేజి మీద నిలబడే చెప్పాను. ప్రియులారా, ధైర్యంగా చెప్పాను ఆ మాట. ఇదిగో, మీరు ఒకవేళ నన్ను చంపుతారా, చంపండి, అంతేగాని వాక్యము బోధించొద్దు అనే హక్కు మీకు లేదు. చెబుతాను. ప్రియులారా, ఆ మాటలకు వాళ్ళు తర్జన భర్జనలు పడిపోయి వెనక్కి వెళ్ళారు. ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పినా ఏ ఒక్కళ్ళు కూడా ఆటంకపరచలేదు. ప్రియులారా, ఆటంకపరిచిన వారిలో కొంతమంది ప్రభు నమ్ముకున్నారు ఈ రోజున.
ఇది ఎప్పుడో దరిదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలేండి. ప్రియులారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నాను అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే మనము దేవుని విషయంలో ఎక్కడా భయపడకుండా దేవుడు మన ఎడల చేసిన ఆ శిలువ కార్యాన్ని లోకానికి ప్రకటించటంలో ఏమాత్రం మనం వెనుకంజ వేయకూడదు. వీళ్ళు అంటున్నారు, పేతురు యోహాన్లు ఏమంటున్నారు? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? చెప్పండి మీరే, న్యాయమా అంటూ వాళ్ళు ఏమన్నారంటే, మేము కన్న వాటిని, మేము విన్న వాటిని, అంటే మా కళ్ళారా చూసిన వాటిని, మా చెవులారా విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము అన్నారు. అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కారణం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యమును పుట్టించును. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు అనే మాట మనం ఏదో ప్రియులారా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాము, కానీ అసలు దాని పరమార్థం మనకు అర్థం కావాలి, దాని విధానం మనకు అర్థం కావాలి. రండి, మరొక మాట మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూస్తే దేవుని యొక్క వాక్య భాగములు 14వ అధ్యాయం, ఇప్పుడు 7వ వచనం చదవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకుందాం. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఏ ఊట? జీవపు ఊట. అది మరణపాశములలో నుండి మనల్ని ఏం చేస్తుందన్నాడు? విడిపించును. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, మరణపాశములు నిన్ను చుట్టుకున్న ఆ మరణపాశములలో నుండి దేవుడు నిన్నేం చేస్తాడు? విడిపిస్తాడు. అది జీవపు ఊట అన్నాడు. చూడండి, ఏ ఊట అది? జీవపు ఊట. ఊట అనేది తగ్గిపోతుందా, దినదినము పెరుగుతుందా అండి? దినదినము కూడా ఒక ఊట ప్రారంభమయ్యిందంటే ఆ ఊట తగ్గిపోదు, ఆ ఊట వస్తానే ఉంటది, తోడే కొద్దీ వస్తానే ఉంటది ఊట. ఇది ఏ ఊట అన్నాడు? జీవపు ఊట. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని వాక్యములో ఉన్న జీవం మన జీవితములోనికి ఒక ఊటగా ప్రవహిస్తుంది. ఇక వాక్యమే మన హృదయములోనికి ప్రవహించినప్పుడు ప్రియులారా, వాక్య సత్యములో మనము నిలుస్తాం, ధైర్యముగా వాక్యాన్ని ప్రకటిస్తాం. త్వరగా ముందుకు వెళదాం. 22వ అధ్యాయము 4వ వచనం చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము వాక్యము 22వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి ప్రతిఫలం? వినయం అన్నాడు. చూడండి, వినయం అంటే ఏంటి? వినయం అంటే ఏంటి? తగ్గించుకొనుట, ఓర్చుకొనుట, విధేయత కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవాడు ప్రియులారా, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కరువులు రానివ్వండి, లోబడిపోయి ఉంటాడు. ప్రభువా, దానికి నేను లోబడిపోతున్నాను. శ్రమ వచ్చిందా? లోబడిపోతున్నాను. కష్టం వచ్చిందా? లోబడిపోతున్నాను. బాధ కలిగిందా? లోబడిపోతున్నాను. ప్రతి దానికి లోబడే విధేయత కలిగేటువంటి జీవితం. వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యానికి తగినటువంటి రీతిలో బ్రతకటానికి వినయుడైపోతాడు. ప్రియులారా, ఆ వినయ మనస్తత్వం కలిగిన వాడై ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ ఏమన్నాడు అనంటే ప్రియులారా, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఐశ్వర్యం వేరు, ఆ ఘనత వేరు, ఆ యొక్క జీవం వేరు. ప్రియులారా, ఇవన్నీ మనం ఒక్కొక్కటి ధ్యానించాలి అనంటే సామెతల గ్రంథం అయిపోయే లోపు వీటన్నిటిని ధ్యానిస్తాం. ఎందుకంటే ఆ మాటలు మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట బైబిల్లో మనము చూసాం, జీవపు ఊట. అది మరణపాశములో నుండి మనల్ని ఏం చేస్తుంది? విడిపించును. తర్వాత అది వినయమునకు ప్రతిఫలము అని అన్నాడు. ప్రియులారా, ప్రతిఫలము. ప్రియులారా, మరొక విషయం చెప్పనా?
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు యథార్థంగా బ్రతకటానికి ఇష్టపడతాడు. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రియులార, వాక్య భాగములో మనము చూడగలిగితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలవాడు. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు ఏం కలిగిన వాడు? యథార్థత అంటే మాట ఇచ్చి తప్పకుండా జీవించేవాడు. మనందరం దేవుని దగ్గర మాట ఇచ్చిన వాళ్ళమే కదా. బాప్తీసం తీసుకునేటప్పుడు ఇచ్చాం. అనేక సార్లు వాక్యం మనల్ని గద్దించినప్పుడు ప్రియులారా మనము దేవునికి మాట ఇచ్చాం. ఎన్నోసార్లు వాక్యము చేత ప్రియులారా మనము సంధించబడినప్పుడు దేవునికి మాట ఇచ్చాం. మనం యథార్థత శ్రమ వచ్చినా ఆ యథార్థతను విడిచిపెట్టకూడదు. బాధలు కలిగినా ఆ యొక్క యథార్థతను విడిచిపెట్టకూడదు. చివరికి చావైనా కూడా తన యథార్థతను విడిచిపెట్టకూడదు. యోబు భార్య అదే కదా అంది, ఇంకను నీవు యథార్థత వదలక ఉంటావా? ఇంకను అనంటే ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, నీ కొడుకులు కూతుళ్ళు చచ్చిపోయినా, నీ పనివారు చనిపోయినా, నీ దుక్కిటెద్దులు చనిపోయినా, నీ యొక్క ఆవులు చనిపోయినా, నీ ఎద్దులు చనిపోయినా, నీ గాడిదలు చనిపోయినా, ఎంత శ్రమ వచ్చింది. ఇన్ని చనిపోయిన తర్వాత నీకు రోగం వచ్చింది, నీ శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయింది. ఇంత బాధ వచ్చినా ఇంకను యథార్థత వదలడు. ఎందుకని? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విడిచిపెట్టినవాడు అని మొదటి వచనంలో, మొదటి అధ్యాయంలో చూస్తున్నాం కదండి. వీడు విడవడు, యథార్థతను విడవడు. ప్రాణాపాయం వచ్చిన యథార్థతను విడిచిపెట్టాడు. నేను దేవుని దగ్గర ఇదిగో తీర్మానం చేసుకున్నాను, ఆ తీర్మానం ప్రకారమే నేను బ్రతుకుతాను. అది ప్రియులారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటలో ఉన్నటువంటి విధానం. మరొక విషయం, అదే ప్రియులారా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చదవండి. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి కారణమవుతాయి? దీర్ఘాయువు అంటే దేవుడు నీకిచ్చినటువంటి ఆయుష్ మొత్తం ఈ భూమి మీద అనుభవించటం. ఎందుకంటే కొంతమంది తమకిచ్చిన కాలానికి ముందుగానే వెళ్ళిపోతున్నారుగా. ఏమండి, కొంతమంది తమ కాలమునకు ముందే ఏమైపోతున్నారు? వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు జీవించే కాలమంతా బ్రతికినా, వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ కాలమంతా బ్రతికినా మంచాన పడి తీసుకు చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. బాధలు అనుభవిస్తూ చావు కోరుకున్నా కూడా దగ్గరకు రాని పరిస్థితుల్లో ఎప్పుడు చావు వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడిచ్చే దీర్ఘాయువు ఎటువంటిది అనంటే, వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే మీ అందరికీ తెలుసు, హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చింది కదండి. వచ్చిన తర్వాత యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాకు చెప్పాడు, నువ్వు మరణమైపోబోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అన్న తర్వాత హిజ్కియా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని అతడు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? యెహోవా నా దేవా, నేను నీ యందు ఎలా నడుచుకొంటినో కృపతో జ్ఞాపకము చేసుకొనుము అని ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. అప్పుడు దేవుడు ప్రియులారా వెంటనే మళ్ళీ యెషయా ప్రవక్తను పంపించి ఎన్ని సంవత్సరాల ఆయుష్నిచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఈ ఆయుష్లో మళ్ళీ మరణకరమైన వ్యాధి ఉందా ఆయనకి? హిజ్కియాకండి ఉందా? లేదండి. దీర్ఘాయువు. ప్రియులారా, నువ్వు బ్రతికినంత కాలం దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తానుసారముగా ఆ ఆయుష్ను అనుభవించి బ్రతుకుతావు. ప్రియులారా, దీర్ఘాయువు కలిగి ఉంటావు. ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు ప్రియులారా కలిగినప్పుడు. 19వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. సాధనం అంటే ఏంటి?
సాధనం అంటే ప్రాక్టీస్ చేయటం కదా. జీవ సాధనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తన జీవిత కాలమంతా కూడా సాధనం చేస్తాడు. నేను ప్రభు కొరకు ఎలా బ్రతకాలి, ప్రభు కొరకు ఎలా జీవించాలి, ప్రభు చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలి, ఈ సాధకంలో ఉండిపోతాడు. ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం అన్నట్లుగా బ్రతకడు. దేవుని కొరకు ఏం చేయాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి సాధనం చేస్తాడు. దినదినము సాధనం చేస్తాడు. దేవుని వాక్యము దగ్గర మనం కూడా సాధనం చేయాలి. భక్తి విషయంలో మనం ఏం చేయాలి, సాధనం చేయాలి ప్రియులారా, సాధనం చేయాలి. అది యెహోవా యందు భయభక్తులు గలవాని జీవితములో జరిగే విధానం. ఇక స్త్రీలైతే నిజంగా అండి, కుటుంబములో ఒక దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ స్త్రీ కొనియాడబడును అన్నాడు 31వ అధ్యాయం. చూడండి 31వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. అమూల్యమైనది ఆమె పెనిమిటి, ఆమె యందు నమ్మిక యుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. చదవండి. ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను వెదుకును, తన చేతులారా వాటితో పని చేయును అని అంటూ ప్రియులార వాక్య భాగములో మనం చూస్తే చివరి వచనంలోకి వద్దాం. 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. 31వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి ఒక గుణవతి అయిన భార్య ఏం చేస్తుందో, ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుందో, తన ఇంటి వారి ఎడల ఎలా నడుచుకుంటుందో, పిల్లల ఎడల ఎలా నడుచుకుంటుందో, భర్త ఎడల ఎలా నడుచుకుంటుందో వ్రాయబడ్డాయి అక్కడ. అదంతా చెబుతూ ఈ విధంగా జ్ఞానము కలిగి నోరు తెరిచి ఉపదేశం ఇచ్చే ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏ ఇంటిలో ఉంటుందో ఆమె ఏం చేయబడుతుంది, కొనియాడబడుతుంది అనే మాట అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, ఈ దినాన్న ఆలోచించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం అని ఎందుకు చెప్పాడు అనంటే, ఇలా కేవలం సామెతల గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలే నేను మీకు చెప్పాను. బైబిల్ గ్రంథం అంతా తిరగేస్తే ప్రియులారా అసలు ఈరోజు చాలదు, మరొక కొన్ని వారాలు పడుతుంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే. ఒక మాట చెబుతాను, ఒక నోవహు కుటుంబం రక్షించబడిందంటే దానికి కారణం ప్రియులారా, వాళ్ళందరూ కూడా కాపాడబడ్డారంటే దానికి కారణం ఏంటో ఒక్కసారి చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము దేవుని వాక్య భాగములో నుండి 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. అది కాదమ్మా, వాక్య భాగములో 9వ అధ్యాయం దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. ఇంటి వారందరూ కూడా 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు దేవుడు 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. మీరు ఆ నోవహు యొక్క కుటుంబం, నోవహు యొక్క జీవిత విధానం అంతా కూడా మీరు చదువుకుంటూ వెళితే ప్రియులారా అక్కడ వ్రాయబడినటువంటి మాటలను బట్టి మనకేమర్థమవుతుందంటే, నోవహు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారిని రక్షించుకున్నాడు అని మనకు తెలియపరచబడుతుంది ప్రియులారా. మరి ఈ రోజున మనము ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి మన కుటుంబాలను మనము కాపాడుకోగలుగుతున్నామా? అంటే మన కుటుంబం రక్షణ పొందిన మన 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 భయభక్తుల మీద ఆధారపడి ఉంది అనే విషయం ఎప్పుడైనా తెలుసుకున్నావా? మనం భయభక్తులు కలిగి ఉంటే మన కుటుంబము కూడా దేవుని యొద్దకు రావటానికి ప్రియులారా
ఎటువంటి సంకోచం ఉండదండి. మన కుటుంబం రక్షణలోనికి రావటం లేదంటే ఆ భయభక్తులు, దేవుని యందు భయభక్తులు మనలో కనబడటం లేదు అని అర్థం. అలా లేఖనాలలో ఎన్నో విషయాలు మనము చూడొచ్చు. ఆఖరిగా ఒక్క వచనం మనకు హెచ్చరిక చేస్తున్న హెచ్చరిక ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనకు సెలవిస్తున్నటువంటి మాట మనము చూద్దాం. 28వ వచనాన్ని మనము చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏవండి, ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ సంగతులన్నిటినీ కూడా మీరు ఆలోచించండి. అందువలన అనంటూ ప్రారంభించాడు కదా ఆ వచనం. ఎందువలన? అందువలన అన్నాడు. ఎందువలన? 12వ అధ్యాయము ఒక గొప్ప సాక్షి సమూహముతో ప్రారంభమైంది కదా. వాళ్ళ గురించి ఎన్నో విషయాలు చెబుతూ రాబోయేటువంటి దినాలలో ఏం జరుగుతుందో, మనం ఎలా ఉండాలో, మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు మన క్రొత్త నిబంధనకు ఎలాగూ వారసులను చేశాడో అది మీరు ఎరిగిన వారై, అందువలన మీరు నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. అక్కడ వరకు ఆపేస్తే బాగుండేది. ఆ మాట ఆపకుండా ఏమన్నాడో తెలుసా? ఏలయనగా మన దేవుడు దహించు. ఆ మాట ఎందుకు రాశాడు? ప్రీతికరమైన సేవ చేయండి, దేవుని యందు వినయ భయభక్తులతో ఉండండి, భయభక్తులు కలిగి జీవించండి అని చెప్పాడు. బాగుంది. అది చెప్పి దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని చెప్పేందుకు ముగిస్తున్నాడు అధ్యాయాన్ని. మీరు గనుక నేను చెప్పినట్లుగా నడవకపోతే, భయభక్తులు కలిగి జీవించకపోతే, ఇదిగో నీ దేవుడు ఎటువంటి వాడో తెలుసా? దహించేస్తాడు. దహించేస్తాడేమనుకుంటున్నావేమో, ఏం చేసినా పర్వాలేదు బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో. ఆయన దహించటం ప్రారంభించాడంటే ఇక ఎవడడ్డొచ్చినా కూడా ఆగేవాడు కాదాయన. దహించు అగ్ని నీ ముందున్నాడని ఆయనకు భయపడుతూ బ్రతుకు, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతుకు. ఇదిగో ఆయన ప్రారంభించాడు శిక్ష అంటే ఇక నువ్వెన్ని రీతులుగా ప్రయత్నించినా ఆ శిక్ష నుండి తప్పించేవాడెవడు ఉండడు. ఆయన దహించు అగ్ని. అందుకే వినయం నేర్చుకోండి, భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. ఏ సేవ? ప్రీతికరమైన అంటే ఇష్టమైన సేవ చేద్దాం, ఇష్టమైన బ్రతుకుదాం, ఇష్టమైనటువంటి రీతిలో మనము జీవిద్దాం. అలా జీవించకపోతే మాత్రం దేవుడు దహించు అగ్ని. ప్రియులారా, అందుకే చెబుతున్నాడు సామెతల గ్రంథంలో, మాటి మాటికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. అది మనకెంతో తెలివికి మూలం, అది మనకు జీవపు ఊట, అది మనకు ధైర్యం పుట్టిస్తుంది. ఈ మాటలన్నీ ఎందుకు వ్రాశాడు అనంటే, సొలొమోను కొన్ని విషయాలలో దారి తప్పిపోయాడు కదా, భయభక్తులను విడిచిపెట్టాడు కదా. విడిచిపెట్టిన తర్వాత అతని మీదకి వచ్చిన శిక్ష ఎంత భయంకరమైందో తెలుసా? ఏవండి, రాజు అయిన సొలొమోను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ విషయాలని చెప్పుకున్నాం కదండి, ఆ సంగతులని చెప్పుకున్నాం కదా. ఆయన చివరికి ఒక నిర్ణయం తీసుకొని తన బ్రతుకులో కన్నీళ్లు కార్చి ఏడుస్తూ వృద్ధాప్యమైపోయిన తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ ఈ వచనంతో ముగించాడండి. చదవండి ఆ మాట. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం దేవుని వాక్య భాగములో. ప్రియులారా, అతడు ఎందుకు ఈ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట మాటి మాటికి వ్రాశాడు అనంటే, తన జీవితములో అతడు ప్రియులారా ఏ విధముగా దారి తప్పిపోయాడు, ఆ తర్వాత అతని మీదకి వచ్చిన శిక్ష ఎంత భయంకరంగా ఉందో, ఆ తర్వాత అతడు పొందిన పశ్చాత్తాపం, అతడు పొందిన వేదన, అతడు పొందిన దుఃఖాన్ని మనసులో పెట్టుకొని 12వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఇదంతయు వినిన తర్వాత
తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఏది విధి? మానవ కోటికి, భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ ఒకే ఒక విధి ఉంది. అదేంటో తెలుసా? యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఏం పర్వాలేదులే, నా ఇష్టం వచ్చినట్లుగా నేను నడుస్తానంటే, ప్రియులారా 14 వచనం ఏముందో చూడండి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెస్తాడు. మంచిదాన్ని ప్రియులారా చెడ్డదాన్ని తీసుకొచ్చాడు అంటే పర్వాలేదు, మంచిది ఎందుకు తీసుకురావటం తీర్పులోకి? మంచిది అంటే ఇక్కడ దాని అర్థం చెబుతాను వినండి. మనం ప్రార్థన పెట్టుకున్నాం మన ఇంట్లో, మంచిదా కాదా? ఏమండి, మనం మన ఇంట్లో ఒక ప్రార్థన పెట్టుకున్నాం, అది మంచిదా కాదా? చెప్పండి, మంచిదా కాదా? మంచిది. కానీ ఆ ప్రార్థనలో దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఎక్కడైనా జరిగితే ఆ మంచిదాన్ని కూడా ఎక్కడ తీసుకొస్తాడు? అది దాని అర్థం. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే తీర్పులోనికి తీసుకొస్తాడు. ఇదిగో నీ ఇంట్లో పెళ్లి చేస్తున్నావు, పెళ్లి చేయటం మంచిదేనా? దేవుడు చెప్పిన విధానమేనా? విధానమే. కానీ ఆ పెళ్లిలో నువ్వు క్రైస్తవుడు అయ్యుండి, నువ్వు క్రైస్తవురాలవయ్యుండి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నావు చూడు అక్కడక్కడ, అవన్నీ అది మంచిదైనా, పెళ్లి చేయటం మంచిదైనా అందులో జరిగే కార్యాలలో కొన్ని లోపాలున్నాయి, అవన్నీ ఎక్కడికి వస్తాయి? అందుకే అవి మంచివైనను ప్రియులారా అవి చెడ్డవైనను ఎక్కడికి వస్తాయి చెప్పండి? తీర్పులోనికి వస్తాయి. ప్రియులారా ఆలోచించండి. మన జీవితాల్లో దేవుడిని గురించి మనం తేలిగ్గా అంచనా వేస్తున్నామేమో, కానీ ఆ భయంకరమైన ప్రభావం, ఆ భయంకరమైన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఆలోచించండి ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు లేకపోతే, ఆ భయభక్తులతో మనం జీవించకపోతే ప్రతి అంశాన్ని, అది గూఢమైన ప్రతి అంశాన్ని దేవుడు లెక్కలోనికి తీసుకొస్తున్నాడు. ఆ రోజు ఏంటి మన పరిస్థితి? ఆ రోజు ఏంటి మన గతి? ఏయా రతన్ రాజు, ఇంత బాగా అరిచి వాక్యం చెప్పావు కదా, ఈ మంచి కార్యం చేశావు, కానీ ఈ మంచి కార్యములో నీ లోపాలు చూడు అని దేవుడు చూపించి ఆ రోజున నాకు తీర్పు తీరిస్తే ఎక్కడ పెట్టుకోవాలి నా తల నేను? ప్రియులారా ఆలోచించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే మాటలతో చెప్పుకునేది, దాని గురించి గంటల గంటల ప్రసంగాలు చేసేది కాదండి. అందులో ఉన్న పరమార్థాన్ని తెలుసుకొని జీవించాలి. ఆ రీతిగా ప్రీతికరమైన సేవ చేయకపోతే, ఆ విధిలో మనం ఉండకపోతే దేవుడు దహించు అగ్నిగా మారే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు దహించి వేయబడతావు, లేకపోతే నిలిచి ఆయనతో పాటు ఉంటావు. నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుని పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచండి. అందరూ కూడా ప్రార్థనలో ప్రియులారా ఏకీభవించండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? చెడుతనమును అసహించుకొనుటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. చెడుతనమును కాసేపు విడిచిపెట్టి తర్వాత మళ్ళీ తెచ్చుకొని, మళ్ళీ విడిచిపెట్టి మళ్ళీ తెచ్చుకొని అలా వెళ్ళిపోయేది కాదండి. అలా వెళ్ళిపోయేది కాదు. చెడుతనము అసహ్యత కలిగించబడితే, నీలో అది అసహ్యత అనేది పుడితే అసలు అది నీలోనికి రాదు కదా, నువ్వు దాన్ని ఆహ్వానించవు కదా. ప్రియులారా దేవుడు మన ముందు జరిగే ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు. మన నోటి నుండి వచ్చే ప్రతి మాటను చూస్తున్నాడు. మన యొక్క ఆలోచనలోకి వచ్చే ప్రతి చెడ్డ ఆలోచన గమనిస్తున్నాడు ఆయన. మన హృదయ ఆలోచనలన్నీ ఒకరోజు బయటికి తీసుకొస్తాడు. ఒకవేళ పోకిరి మాటల,
ఒకవేళ సరసోక్తులా, లేదు నోట బూతులా అయినా దేవుడు విడిచిపెట్టడు. అవి తగవు అని దేవుడు మనతో మాట్లాడుతుంటే మాటి మాటికి మనం ఆ మాటలే మాట్లాడుతున్నామంటే దేవుని భయం ఉందా మనకు? దేవుని భయం ఉంటే మనం ఆ మాటలు మాట్లాడతామా? దేవుని భయమే ఉంటే మనం అలా జీవిస్తామా? ఆలోచించండి ప్రియులారా. ఈ దినమున వాక్యము విన్న మన జీవితాలలో ఒక మంచి తీర్మానం చేసుకోకపోతే నష్టపోతాం మనం. ఆయన అగ్నిగా దిగి వస్తే ఏంటి మన పరిస్థితి? ఆయన దహించే అగ్నిగా దిగి వస్తే ఏంటి మన గతి? ఆలోచించు. చిన్న మాటేగా అనుకుంటున్నావా? చిన్న పొరపాటేగా నేను చేసింది అనుకుంటున్నావా? చిన్న తప్పేగా అనుకుంటున్నావా? అది నీ దృష్టిలో చిన్నదే కావచ్చు. దేవుని దృష్టిలో ఆయన తీర్పులోనికి తెచ్చినప్పుడు ఆయన రక్తము నీ ముందు నిలబడుతుంది. ఇదిగో వాక్యము నీ ముందు నిలబడుతుంది. ఎన్నిసార్లు హెచ్చరిక చేశాను నిన్ను, ఎన్నిసార్లు నీతో మాట్లాడాను. మార్చుకున్నావా నీ జీవితాన్ని? మార్చుకోకుండా చిన్న తప్పంటావా? నిలబడుతుంది వాక్యం, దిద్దుకోమని ఎన్నిసార్లు చెప్పాను. అందరూ కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటంటే చిన్న మాటగా చూశానయ్యా. దాన్ని ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయాను, వింటూ వచ్చాను, కానీ ఇంతగా లోతైనటువంటి సంగతులు ఉన్నాయన్న విషయం నాకు అర్థం కాలేదయ్యా. జీవపు ఊటగా ఉండవలసిన నా జీవితం ఊట ఆగిపోయింది నాయన. జీవం పోయింది నాయన. భయము లేకపోవటం వలన, భక్తి లేకపోవటం వలన, భయముతో కూడిన భక్తి నేను చేయకపోవటం వలన ఎన్నోసార్లు నా దేహాన్ని పాపానికి అప్పగించానయ్యా. అపవిత్రత నాలో నుండి వచ్చింది నాయన. ఎన్నో లోపాలు కనబడుతున్నాయ్యా. ఇలా ఎన్నోసార్లు ఇలా లోపాలు కనబడుకుంటేనే బ్రతకాల నేను? దేవుని యందు భయభక్తులు కలిగి ధైర్యము కలిగిన వ్యక్తిగా దేవుని కొరకు నేను బ్రతుకుతున్నానని చెప్పే స్థాయి నాకు రాదా? ఆలోచిద్దాం. అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థించండి ప్రియులారా. అందరూ నోరు తెరచి దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈరోజు మనం ప్రార్థించటానికి వచ్చాం, కానీ మనసు తెరచి, నోరు తెరచి ప్రియులారా హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చేయండి ప్రార్థన.